అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొంతమంది ఉంటారండి, వెనకాలేమో తిట్టేస్తూ ఉంటారు. వాళ్ళు అలాగా వీళ్ళు ఎలాగా అనేసి, ఎదురుగా ఉండగానేమో కనపడినప్పుడేమో ఆప్యాయతగా మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారండి. అది ఎవరో ఒకళ్ళు విన్నారనుకోండి, వీళ్ళకి చెప్తే వాళ్ళ మనసు చివుక్కుమంటుంది కదా. అది తప్పే కదండి, అలా చేయకూడదు కదా. మనకు ఉన్నంతట్లోనూ మంచిగా మాట్లాడతాం. కడుపులో ఏమీ దాచుకోకుండా మనం ఓపెన్గా మాట్లాడేమనుకోండి, అవతల వాళ్ళు కూడా అలా ఓపెన్గా లేకపోతే వాళ్ళ పాపం వాళ్ళది. అదొకటి. ఏంటో లేగు మాటలు, ఎటువైపు వాళ్ళతో మంచి అనిపించుకుంటారండి. అలా ఉంటే ఇటువైపు అటువైపు కూడా మంచి అనిపించుకోలేరు. నలుగురితో మంచి అనిపించుకోవాలి, నలుగురితో కలగలుపుగా ఉండాలి, నలుగురితో మంచిగా ఉండి మంచి మాట వేసుకుని పోయినా ఉన్నా సరే శాశ్వతంగా నిలిచేది మంచి. మంచి తప్పనిసరిగా ఎప్పుడైనా కాపాడుతుంది మనిషిని. అలాగా వెనక చేసి మాట్లాడటం, వెనకాల వాళ్ళని తిట్టడం, వాళ్ళని మానసిక బాధకు గురి చేయటం, ఏదో నేను అనేసాను, నేను గొప్పదాన్ని, నేను బాగా మాట్లాడతాను అని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా కానివ్వండి మాట్లాడేస్తే అది చాలా తప్పును పొందుతారండి. ఆ మాట విన్నవాళ్ళు ఏడ్చిందిలే ఈవిడ పద్ధతి ఇంతే చిచ్చి అన్నట్టుంటారు. కలవనివ్వరు. ఇంక తర్వాత జనాలు కలుపుకోనివ్వరు. 10 మంది ఉంటారనుకోండి, ఆ 10 మందిని ఏలెత్తి పెట్టేసినట్టు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా ఉండకూడదండి. నలుగురితోటి బతికినంతకాలం మంచిగా బతకాలి. ఎన్ని రోజులండి మానవ శరీరాలు, ఎప్పుడు బాగుంటామో ఎప్పుడు బాగోమో మనకే తెలియని పరిస్థితి. అందుగురించి ఏ వ్యక్తులతోటి విరోధాలు ద్వేషాలు పెంచేసుకుని వాళ్ళని మాటలనేసి అదనేసి ఇదనేసి చేయకూడదండి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. మాట్లాడినప్పుడు మాట్లాడు, లేకపోతే మెదలకుండా ఊరుకో. ఇది ఒకటే మంచి పని అండి. ఇప్పుడు ద్వేషం ఉందనుకోండి, ఏ మనిషి మీదన్నా మనం వాళ్ళని ఒక మాట అనకూడదండి, మెదలకుండా ఊరుకుంటామే. వాళ్ళు వచ్చి మాట్లాడారు అనుకోండి మాట్లాడతాం, లేకపోతే లేదు, అంతే. అంతే తప్ప వాళ్ళ మీద ద్వేషం ఉందని కక్కేసుకుని ఊరికే రెచ్చగొట్టేసి ఉన్న వాళ్ళందరికీ విరోధాలు పెట్టేసి వాళ్ళు ఏమి బాగుంకు తినరు. చెడ్డ చేసుకోవటం తప్ప మనుషుల్ని ఏమి బాగుంకు తినరు. వీళ్ళ గురించి వీళ్ళు ఎటువంటి ప్రవర్తన, వీళ్ళు ఎలా ఉంటారో జనం అందరికీ ముందే తెలుసు. తెలిసిన మూలాన్ని ఎవరో పట్టించుకోరు. ఈ మాటలో ఈ ప్రవర్తనలో ఎలా ఉంటే పట్టించుకోరు. మంచి మనిషి అనుకోండి, ఎప్పుడు అననోళ్ళు ఒక మాట అన్నారనుకోండి, అదేంటి ఎప్పుడు అనేది కాదు, చాలా బాగుండేది, ఇలా అందే ఎందుకందని అప్పుడు బాధ అనిపిస్తుంది. అంతే తప్ప రోజు దురుసు ప్రవర్తనలో, దురుసు మాటలో, వ్యంగ్యం మాటలో మాట్లాడే వాళ్ళని లిస్టులోంచి తీసేస్తారు తప్ప పెద్దగా పట్టించుకోరు.